భయపడాల్సిందేం లేదు. నేను కొన్ని మందులు రాస్తాను. ఒక 1 వీక్ మిస్ చేయకుండా వాడండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఎక్కువ దేని గురించి ఆలోచించకండి. దేవుని మీద భారం వేసి మన పనేదో మనం చూసుకోవాలి. డాక్టర్, డెలివరీ పెయిన్స్తో ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది. వెంటనే డెలివరీ రూమ్కి తీసుకెళ్ళమనండి, నేను వస్తున్నాను. ఎస్ డాక్టర్, తను అక్కడే ఉంది. సరే పద, నేను వస్తున్నాను. ఓ, ఇది కలనా? థ్యాంక్ యూ దేవా, థ్యాంక్ యూ సో మచ్. నా ప్రార్థనకు జవాబిచ్చావు. ఓ డాడీ, ఇక్కడున్నావా? నేను ఇల్లంతా వెతికాను. ఏంటి పీటర్, ఇప్పటిదాకా నిద్రపోలేదా? లేదు డాడీ, నేను పడుకున్నాను, కానీ నాకు ఒక కల వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. డాడీ, ఫైనలీ నేనేం అవ్వాలనుకుంటున్నానో డిసైడ్ అయ్యాను. ఇన్ని రోజులు నేనేం కోర్స్ తీసుకోవాలి, లైఫ్లో నేనేం అవ్వాలో నాకు అంత కన్ఫ్యూషన్గా ఉండేది. దానికోసమే నేను నిన్న రాత్రి ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నాకు చూపించాడు. నా కలలో నేను డాక్టర్ అయినట్టు చూశాను. నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను డాడీ. పీటర్, ఆ కళని కలలాగే ఉంచు. నీ మనసులో నుంచి దాన్ని తీసేయి. నీకు ఆల్రెడీ చెప్పాను కదా నువ్వేం చదవాలో. ఫ్యూచర్లో నువ్వు మన బిజినెస్ చూసుకోవాలి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి నువ్వు. కాబట్టి నీ నోటి నుంచి డాక్టర్ అనే పదం నిన్ను వినకూడదు, అది రాకుండా చూసుకో. కానీ డాడీ, నాకు డాక్టర్ అవ్వాలనుంది. ఇంతకు ముందు కూడా నాకు డాక్టర్ అవ్వాలనుంది అని చెప్పాను. నువ్వు కుదరదని చెప్పావు, కానీ ఈరోజు దేవుడే స్వయంగా నాకు చూపించాడు. అయినా నువ్వు మళ్ళీ వద్దంటున్నావు. ఫస్ట్ నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు. నువ్వు డాక్టర్ అయితే ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి సంపాదించిన కంపెనీలు ఏమవ్వాలి? మూత పడిపోవాలా? మా నాన్న స్టార్ట్ చేసిన బిజినెస్ ఇప్పటిదాకా నేను చూసుకున్నాను. నా తర్వాత నువ్వు, ఆ తర్వాత నీ పిల్లలు దాన్ని చూసుకోవాలి, అంతే. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అసలు నాకు ఇష్టం లేదు. అది నువ్వు చూసుకుంటావా, వేరే వాళ్ళకి అప్పగిస్తావా, నీ ఇష్టం. నేనైతే డాక్టరే అవుతాను. మరేం పర్లేదు, నువ్వు అడిగినట్టే నేను చేయడానికి ట్రై చేస్తాను. డాడీ, నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను. ఏం ఎగ్జామ్? అంటే నా మాట కాదని నీకు నచ్చింది చేయడానికే డిసైడ్ అయ్యావా? అలా అయితే నిన్నేం చేయడానికైనా నేను వెనకాడను. ఎలాంటి కొడుకువు నువ్వు? తండ్రి మాటకు విధేయత చూపించాలని కొంచెం కూడా అనిపించలేదా? డాడీ, నేను బాగా ఆలోచించే డిసైడ్ అయ్యాను. అంటే నేను చెప్పింది నీకు అనవసరమా? చూసావా, నా కన్న కొడుకు నా మాటకే విలువ ఇవ్వట్లేదు. కోపం తెచ్చుకోకు. అసలు ఏం జరిగింది? ఆయనకు డాక్టర్ అవ్వాలనుందంట. డాక్టర్ చదువుతా అని అంటున్నాడు. నేనేమో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదవాలని చెప్తున్నాను. అప్పుడే నా బిజినెస్ని తను హ్యాండిల్ చేయగలడు. నేను ఎలా నా తండ్రి బిజినెస్ని హ్యాండిల్ చేస్తున్నాను? నా తరువాత వీడే కదా చూసుకోవాలి. కానీ డాడీ, నీకు ముందే చెప్పాను కదా నాకు డాక్టర్ అవ్వాలని ఉంది అని. డాక్టర్ అవ్వడం నా కల. మరి మన కంపెనీలన్నీ ఏమవ్వాలి? నా తర్వాత అవన్నీ ఎవరు చూసుకుంటారు? చూడు, చివరిసారిగా చెప్తున్నాను, నువ్వు కంపల్సరీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివి తీరాలి. నీకు ఇంకో ఆప్షన్ లేదు. కాబట్టి కళ అని, లక్ష్యం అని మాటలు చెప్పకుండా లోపలికి వెళ్ళు. అది కాదు డాడీ, నేను లోపలికి వెళ్ళమని చెప్తున్నాను, వినిపించట్లేదా? నాన్సెన్స్. డాక్టర్ అంట, డాక్టర్. నా తర్వాత వీటన్నిటి బాధ్యత ఎవరు చూసుకుంటారు? మా నాన్న నాకు ఇచ్చిన చిన్న బిజినెస్ని నేను కష్టపడి ఎంత పెద్దగా చేసుకున్నాను. ఎన్నో కంపెనీస్ పెట్టాను. వాటన్నిటినీ ఎవరు చూసుకుంటారు? నేను చేసిందంతా వృధా అవ్వాలా? ఓహ్, సరేలే, అదంతా వదిలే. చెప్పు ఇంకా. నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించకు. నాకు నువ్వు తను కోరుకున్న దానికి సపోర్ట్ చేయడమే కరెక్ట్ అని అనిపిస్తుంది. తను కోరుకుంటున్న దాంట్లో తప్పేం లేదు కదా? లేదు, దాని గురించి వదిలే. నీకు తెలుసు కదా నాకు ఎన్ని కంపెనీలు ఉన్నాయో. వాటి పరిస్థితి ఏంటి నేను చనిపోయాక? అంటే అవన్నీ మూసేయాలా? లేదు, అలా నేను ఎప్పటికీ జరగనివ్వను. నేను ఎక్కడ ఆగిపోయానో అక్కడి నుంచి నా కొడుకుగా వాడు నడిపించాలి. అందుకేగా కొడుకును కన్నది. కాదు, దేవుడిచ్చాడు. ప్రతి వ్యక్తిని లోకానికి పంపించే ముందు దేవుడు వారి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళికకు బద్ధంగానే వారికి కొన్ని ఆలోచనలు కలుగుతాయి. మన ఆలోచనలు వారిపై పెట్టి దేవుని ఆలోచన, దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా పెంచే రైట్ మనకు లేదు. తనేం అవ్వాలని దేవుడు నిర్ణయించాడో అదే జరగనివ్వు. అంటే నీ ఉద్దేశం ఏంటి? దేవుడు ప్రతి ఒక్కరిని ఒక ప్రణాళికతో సృజించాడు.
దేవుని ప్రణాళిక లేకుండా ఏ ఒక్కరూ భూమి మీదకి రాలేరు. కానీ అది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకోవాలి. నీ కొడుకు నువ్వు కోరుకున్న దారిలో వెళ్ళాలని కోరుకోకు. దేవుడు ఎలా నడిపించాలని అనుకుంటున్నాడో అలా వెళ్ళనివ్వు. లోకం పరిగెడుతున్నట్టు నీ కొడుకు పరిగెత్తాలని సంపాదించాలని కోరుకోకు. వాళ్ళు ప్రతిరోజు పడుకుంటారు, లేస్తారు, కానీ వాళ్లకు ఒక మార్గం తెలీదు, ఒక కళ లేదు, ఒక నడిపింపు లేదు. వాళ్ళు కేవలం అలా జీవిస్తున్నారు అంతే. కాబట్టి నీ కొడుకు వాళ్ళలా ఉండాలని కోరుకోకు. వాళ్ళు మేం మంచి దారిలో ఉన్నాం, బాగా సంపాదిస్తున్నాం, సంతోషంగా జీవిస్తున్నామని అనుకుంటారు. కానీ ఎప్పుడు గుంటలో పడిపోతారో వాళ్లకు తెలీదు. వాళ్ళు కేవలం ఒకరిని చూసి ఇంకొకరు అలా అక్కడక్కడే తిరుగుతుంటారు. వాళ్ళకంటూ తమ సొంత ఆలోచన, సొంత డ్రీమ్స్, సొంత డిజైర్స్ ఉండవు. ఒకరిని చూసి వాళ్ళలా ఉండాలని అనుకుంటారు. అలాంటి వారిలో దేవుని ప్రణాళిక నెరవేర్చబడదు. అది దేవుని ఉద్దేశం కూడా కాదు. నువ్వెక్కడున్నావు, ఏం చేస్తున్నావు అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ ప్లేస్ ఏది అనేది నువ్వే వెతకాలి, కనిపెట్టాలి. ఈ లోకంలో మొదటగా మనకంటూ ఒక విజన్ అనేది ఉండాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, వేర్ దేర్ ఈస్ నో విజన్ పీపుల్ పెరిష్ అని. అంటే ఎక్కడైతే విజన్ కలిగి ఉండరో అక్కడ వాళ్ళు నశిస్తారు అని. కాబట్టి నీవెప్పుడైతే నీ విజన్ని తెలుసుకుంటావో అది నిన్ను ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తుంది. అదే దేవుని ఉద్దేశం. ఒక విజన్ లేకుండా జీవించేవాడు చుక్కాని లేని నావలో ఉన్నట్టు. తానెక్కడికి వెళ్తున్నాడో తనకే తెలీదు. ఒక్కోసారి అది ఆ నీటిలో ముంచినా ఆశ్చర్యపోనవసరం లేదు. వేరే మాటల్లో చెప్పాలంటే ఒక పర్పస్ లేని జీవితం దారి తెలియని ప్రయాణం లాంటిది. దానివల్ల కోపం, అసంతృప్తి, ఏకాగ్రత లేకపోవడం, ఎంత విజయం సాధించినా సంతోషం లేకపోవడం జరుగుతుంది. బాధపడాల్సిన విషయం ఏంటంటే ఇలా ఎంతో మంది జీవితాల్లో జరుగుతుంది. అందరూ ఇలాంటి దారిలోనే వెళ్తున్నారు. ఇర్మియా 1:5లో గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని అని. అంటే మనం పుట్టక ముందే మనం ఎలా జీవించాలనేది దేవుడు ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. ఏం చేయాలనేది దేవుడు ఏనాడో నిర్ణయించాడు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ లేదా కొన్ని స్కిల్స్ ఇస్తాడు. కొందరికి దేవుని పిలుపుని ఇస్తాడు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. దానికోసమే దేవుడు మనల్ని సృష్టించాడు. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కో ప్రణాళిక కలిగి ఉంటాడు. కాబట్టి సృష్టించబడ్డ మన అందరం ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వారు. నువ్వు ఎంత బాగా లేదా ఎంత అద్భుతంగా పనిచేస్తున్నావని కాదు, నువ్వు చేస్తున్న పనిలో ఎంత ఆత్మ సంతృప్తిని పొందుతున్నావు, నీలో ఎంత సంతోషం ఉంది అనేది ముఖ్యం. నీ ఆత్మ, నీ మనసు ఇది కాదు, నేను సంతోషంగా లేను అని నీ మైండ్తో చెప్తుంది అంటే నువ్వు సరైన మార్గంలో లేవని గ్రహించు. కొన్నిసార్లు నువ్వు రెగ్యులర్గా చేసే పని నీ జీవిత ముఖ్య ఉద్దేశమైన పనిని జరగకుండా ఆపేస్తుంది. అవును, మన అవసరాలని, కుటుంబం అని, బాధ్యతలని, విజన్ వైపు కాకుండా వేరే వైపుకు పరిగెత్తాల్సి వస్తుంది. కానీ కొంచెం ఓపికతో నీ జీవిత ఉద్దేశం తెలుసుకుని ఆ దారిలో నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు అనుకున్న దానికంటే గొప్ప స్థానంలో ఉంటావు. కొంతమంది వాళ్ళ లైఫ్ పర్పస్ తెలుసుకోకుండా ఎలా పడితే అలా వెళ్ళి బోర్లా పడిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ దారిలోకి వచ్చానా అని బాధపడిన వాళ్ళు ఉన్నారు. కానీ నీ కొడుకు ముందుగానే తన దేవుని ద్వారా ఆయన ఉద్దేశాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి తనని ఆపడానికి ప్రయత్నించకు. దేవుడు ఇద్దరిలో ఒకే రకమైన ప్రణాళిక కలిగి ఉండడు. ఒక్కొక్కరికి జీవితంలో ఒక్కో పర్పస్ ఉంటుంది. అది అర్థం చేసుకో. నాకిప్పుడు బాగా అర్థమైంది. నేను ఇప్పుడే వస్తాను. పీటర్, హా డాడీ, చెప్పండి. ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టాను. నీకు ఏం అవ్వాలని ఉందో అదే అవ్వు. నీకు ఫ్రీడమ్ ఇచ్చేశాను. దేవుడు నిన్ను ఎలా నడిపించాలని అనుకుంటున్నాడో అలాగే జరగని. నువ్వు వెళ్ళే దారిలో నీతిగా దేవుని ఆలోచనతో జీవించు. దేవుని యందు భయం కలిగి ఉండు. డాడీ, వావ్, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. డాడీ, ఇప్పుడు మీకు ఎలా ఉంది? చాలా బాగుంది నాన్న. డాక్టరే నా ఇంట్లో ఉన్నాడు. ఇంకా నాకేం భయం ఉంటుంది?